అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఓకేనా మంచిగా చెప్తాను. ఇక మరి నిన్నే నమ్మి పంపిస్తానా? వానికేం సార్, వాడు సూపర్ చెప్తాడు. వానికి నాది గ్యారంటీ. అంతేనా? అంతే సార్, సూపర్ చెప్తాడు వాడు. ఎక్కడైనా తేడా జరిగితే నీ భాషింగాలు అవుతాయి. వాడు సూపర్ చెప్తాడు సార్. సరే చూద్దాం. తమ్ముడు సార్ను కూడా ఇబ్బంది పెట్టకూరి. సార్ ఫోన్పే కొడితే ఫోన్పే తీసుకోండి, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోండి. సార్ ఎట్లా చెప్తే గట్ల వినోర్రి. వినబడ్డదా? సార్ చెప్పిన మాట వినోర్రి. ఓకే కదా? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. మొన్ననే అంత బండంతా వంకలు తిప్పుకుంటూ పోయినాం. ఇవాళ కూడా అట్లనే పోయి గుడ్లు వాళ్ళకి కొట్టినాం అనుకో, ఇవాళ మా డాడీకి చెప్పి సంగతి చేపిస్తా. లేదురా కిసాన్, నేను నడుపుతాను, వీళ్ళు నడుపుతాను ఈసారి బండి. ఆపురా ఆపురా. ఏమైందిరా? కోడిగుడ్డు బాలిన సౌండ్ వస్తుందా? ఎందుకురా బండి ఎందుకు ఆపుకున్నావురా? కోడిగుడ్డు బాలిన సౌండ్ వస్తుందిరా. అయ్యో ఏమైందిరా? అయ్యో గుడ్డు బాలిగిందిరా. గుడ్డు బాలితో మనం ఏం చేస్తాం రా? అది రావుతున్నా ఎత్తెత్తే పలిగింది, దానికి మనం ఏం చేస్తాం? అరే మొన్ననే బండి ఇట్లా తిప్పుకోకపోతే నాకు లక్కీ వార్నింగ్ ఇచ్చిండ్రా. నాకు మనం ఇప్పుడు రాంగా కూడా లక్కీ పిలిచి వార్నింగ్ ఇచ్చిన గుర్తుకున్నారా నీకు? అవునరా. మళ్ళీ గుడ్డు బాలిగింది సార్కు తెలిస్తే ఎట్లరా మరి? అరే ఇక్కడ గుడ్డు బాలితే అక్కడ సార్కి ఎట్లా తెలుస్తుందిరా? కస్టమర్ ఫోన్ చేసి చెప్తే ఎట్లా? నిజమేరా, చెప్తే ఎట్లారా? అరే నాకు మంచి ఐడియా వచ్చిందిరా, కొంచెం అట్లా ఉండు. ఏం చేస్తానవరా? ఆగురా నేను చెప్తా. అరే ఏం చేస్తానవరా? చెప్తా. అరే గీ రాయం తెచ్చినవరా? ఎందుకు అంత తొందర? నువ్వు చేసేది ఊరు రాయరా? పలిగిన పక్క పెట్టి కొడితే ఇక గుడ్డం బల కొడతానేంద్రా? ఇప్పుడు చెప్తాను వినరా. ఒక్క కోడి పలిగింది అనుకో, బండి అటు ఇటు నడిపిన డౌట్. అవే 2 కోట్లు పలిగినా అనుకో, ఒకటి గుద్దుకునే చెప్పవచ్చు. అది ఒకటి పలిగిందంటే ఏమని చెప్తారా? ఏమని చెప్తారు అది ఒకటే పలిగిందంటే? అబ్బా నువ్వు మస్తు చెప్పినవరా నువ్వు. అబ్బా గుడ్డు బలిగినట్టున్నది కదరా. అరే ఏమున్నారా, సింపుల్. ఇంకొకటి కూడా పళ్ళు కొడితే అయిపోతుంది. అబ్బా నువ్వు సూపర్ రా. నువ్వు సూపర్ రా. నిన్ను అందుకేరా నేను తీసుకొచ్చింది. నీకు ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయిరా? అందుకేరా నిన్ను తీసుకొచ్చింది నేను. సూపర్ చెప్తానవరా నువ్వు. గుడ్లు వేరా, ఒకటి వాళ్ళ కొట్టి పట్టుకోపోతే అయిపోతుంది. అరే ఇప్పుడు నడు. అరే ఈ రాయి వేయాలి అవసరం లేదా? రోడ్ మీద దొరకాయారా? మళ్ళా పలుతాం, మళ్ళా పళ్ళ కొట్టుకొని పోదాం. అంతేనా? మరి ఏం చేద్దాం? అరే బండాప్రా బండాప్రా. బండాప్రా. ఎందుకురా ఏమైందిరా? మళ్ళీ ఒకటి పలిగిందిరా కోడిగుడ్డు. మళ్ళీ పలిగిందారా? పలిగిందిరా. ఏమైతుందిరా? మళ్ళీ కోడిగుడ్డు బల కొడితే అయిపోయా. నీకేమన్నారా తెలివితేటలు? నేను బల కొడతా ఇప్పుడు కోడిగుడ్డు. మంచిగా ఉన్నది ఇది. నేను బల కొడతా చూడరా కోడిగుడ్డు. నీకేమున్నారా తెలివితేటలు? అందరు నీకేమున్నాయి తెలివి అని అంటారు, మాకు లేదారా తెలివి? పారా. ఏమైతే ఏం కాదు. నువ్వు మాత్రం నాకు మంచి టెక్నిక్ నేర్పినవరా. మరి ఏమనుకుంటానవరా మనం? పారా పా నడు. సార్ సార్. ఎవరే బాబు? ఎక్స్ 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 సార్. ఎంత? 140 ట్రే. ఇంకో గుడ్డు ఎక్స్ట్రా పెట్టినా 150 రూపాయలు. డబ్బులు తీసుకొస్తా ఉండండి ఇక్కడ. అరే డబ్బులు పట్టుకురా పోరా. నువ్వే తెచ్చుకోపో. ఎక్కడ పెట్టినా నాకు తెలియదు, తేపోరా. నాకు కూడా తెలియదు, నువ్వే తెచ్చుకో. అరే నేను పెద్దోని చెప్తాను కదా, ఇంకా డబ్బులు తీసుకురావడానికి ఏమవుతుందా నీకు? ఏమైంది సార్, ఎంతసేపు సార్? అలా మా పనులు మా సెట్ తిరుగుతా అక్కడ. వచ్చేదాకా ఆగుతావా లేకపోతే అక్కడ పడేసిపో. గుడ్లు పడేసిళ్ళు ఏమనుకుంటారు మీరు? ఆగేది తెలుసు సార్, మీరు వడలు పడేసినాం. మా సార్ చెప్పిండు మీరు ఏంటి అది చేయమన్నాడు, మేము చేసినాం. అరే ఏమైందిరా వారి గిట్లా చేసినవేంద్రా? నువ్వు మంచోని నేను తీసుకుని కొడుకుట్లు గట్ల పలా కొట్టినవేంద్రా? ఇప్పుడు ఆడికి పోతే ఏమంటారో ఏమో, నాకు అంత టెన్షన్ అవుతుంది. నువ్వు మంచిగా వాడిని తీసుకొచ్చిన కాదురా నిన్ను. అరే ఏ టెన్షన్ రా, నేను చూసుకుంటావు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నీకు
గట్ల పలకు వచ్చినాయి కోడిగుడ్లు ఇప్పుడు ఆడిపోతే ఏమంటారా? అరే ఏంద్ర ఊకే భయపడుతావు డర్గా లెక్క ఏం చేసినా నీకోసం చేసినా కారా పోయినసారి సార్ తిట్టిండు ఇప్పుడు సార్ నేను తిట్టకుండా చేశాను నేను. అరే పిచ్చోడా సార్ మనకేం చెప్పిండ్రా ఫోన్పే కొడితే ఫోన్పే తీసుకోలేదే డబ్బు ఇస్తే డబ్బు తీసుకోమని చెప్పిండు. సార్ ఏం చెప్తే అది చేయమన్నాడు. చెప్పిండే చెప్పలేదా మనకు? చెప్పిండ్రా. ఈసారి ఏమన్నాడా మనకు? ఆడ పడేసి పొమ్మన్నాడు పొమ్మనలేదా? పడేసి బొమ్మన్నాడు కదా. అరే పిచ్చోడు అదే కాదురా ఇల్లు ఒకటి ఉన్నదిరా ట్రిక్. అవునా ఏంటిదిరా? అరే ఆడ గుడ్డు పలిగిందా ఆడవాళ్ళకి వచ్చావా ఇంకొక ఆడవాళ్ళకిందా ఆడవాళ్ళకి వచ్చావా మళ్ళీ ఇంకొక ఆడవాళ్ళకిందా ఆడవాళ్ళకి వచ్చావా ఆడ మొత్తం వాళ్ళకి వచ్చాము అయిపోయా మనం పలకొచ్చిన గుట్లన్నీ అల్లనే కలిసిపోయినాయి. మనం వాళ్ళు అడగరు మన కోసం ఎప్పుడు అవసరం లేదు. అమ్మ పొట్టోడా నీకు ఇన్ని తెలివితే లారా నేను పొట్టిగున్నా నాకు ఇన్ని ఆలోచనలు వచ్చు కదరా. అరే పొట్టిగా ఉండాలంటే ఏం చేయాలరా? నీళ్ళు బాయిలో దుంకాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి నీళ్ళు బాయిలో దుంకాలి. ఎవరు ఫోన్ పనుడు నారయ్యా బండి తీరా. డబ్బులు ఇచ్చిండా సార్? ఫోన్పే చేస్తాను సార్. ఫోన్పే చెప్తాను. ఫోన్పే చేస్తాను. ఓకే ఓకే చెప్పు మంచిగా ఇచ్చేసాను కదా. మంచిగా ఇచ్చేసి. ఓకే సారే ఫోన్ చేస్తానుగా. సార్ నమస్తే. నమస్తే. వచ్చిల్లా మీ వాళ్ళు? ఇప్పుడే వచ్చింది సార్. ఎక్కడ దొరికిల్లు సార్ వీళ్ళు నీకు? భలే దొరికిల్లు. ఎందుకు సార్ అట్లా అంటాను? ఇంట్లో కోడిగుడ్లు బలగొట్టి ఇల్లంతా గట్టలు గట్టలు వేసిండు. ఎక్కడ దొరికిలే నీకు ఈ పనోళ్ళు? అవునా? నేను రూపాయి బిల్లియా ఏం చేసుకుంటావో చేసుకో. రే రాను సార్ జరుగు నువ్వు జరుగు. ఏం చెప్పినా నేను నీకు? ఏం చెప్పినా? గుడ్లు మంచిగా ఇచ్చి రావాలని అని చెప్పినా? ఇంట్లో బల కొడతావరా గుడ్లు? ఇంట్లో బల కొడతావరా? ఇంట్లో బల కొడతా? నాకేం తెలియదు సార్ మొత్తం ఆడే చేసింది సార్. ఎవడు ఆడే సార్? నాకేం తెలియదు మొత్తం ఆడే చేసింది సార్. ఏం చేసాను? ఏం చేసినావు? మొత్తం వీడియో చేసింది సార్. సార్ వాడే చేసింది సార్. నాకేం తెలియదు సార్ మొత్తం వాడే చేసింది సార్. అరే గుడ్లని బల కొడతారా? కచ్చెక్కన కచ్చెక్కన గుడ్లు గుడ్లు మొత్తం బల కొడతారా మీరు? గుడ్లు బల కొడతారా గుడ్లు? అది సార్ అక్కడ ఏమన్నారా? ఏమన్నా ఏ చెయ్యి కొట్ట కొట్టినారా? ఎవర్రా గుడ్డు బల కొట్ట వేసింది ఎవరు? నువ్వు ఇట్రా ఇట్రా జరుగురా నువ్వు జరుగు. ఏదో గుడ్లు బల కొట్టి నువ్వేనా? కాదు సార్ నేను కాదు సార్. సార్ నేను కాదు సార్. వాడే వేసింది సార్. అది కాదు సార్ నేను కాదు సార్. వాళ్ళ వల్ల కొట్టింది సార్. అది ఇట్లారా గుడ్లు బల కొట్టింది ఎవర్రా? సార్ వేరే వాళ్ళ కొట్టింది సార్. ఏం జరిగింది మొత్తం చెప్తా సార్. ఇక్కడ బండి స్టార్ట్ అయ్యాం సార్. కొంచెం ముందు పెట్రోల్ రాకపోయినాం. పెట్రోల్ పోయినాక బండి ఆపున్నాడు సార్. బండి ఆపినాం. బండి ఆపినాడు దిగమన్నాడు. ఎందుకు రా అంటే నేను నడుపుతావు బండి నేను బండి నడుపుతా నువ్వు దిగు నువ్వు వెనుకకి రా అన్నాడు. వచ్చినా సార్ కొంచెం ముందు పోయినామా ఓ ఇటంటాను ఇటంటాను రై ఎక్కుతాను సార్. బండి ఆగుతా పట్టుకోయి. సార్ మీరు చెప్పేది అంత అబద్ధమే సార్. మీరు చెప్పేది అంత అబద్ధం సార్. లేడాడు ఈయననే అబద్ధం చెప్తాను. మొన్న కూడా అటు పోయినప్పుడు గుడ్లు ఎన్నికి పోయినప్పుడు అంత వంకలు వంకలు తిప్పుకుంటూ పోయిండు. మొన్న కూడా గుడ్డు వాళ్ళకి కొట్టాడు. అవునా సార్? ఇదే కాదు సార్ ఇంకున్నది కొంచెం అట్లా ముందు పోయినాం సార్. రయ్య రయ్య అన్నాడా ముందు వాళ్ళకు బొందు ఉన్నా సార్. అలాగే రయ్యను ముడిచిండు నట్టుకొని బండి ఎత్తేది గుడ్డు పలిగింది సార్. అరే పుషి గుడ్డు పలిగింది అన్న అన్న బండి సైడ్ కాపిండు. సైడ్ కాపిండు దిగాలని దిగావు మెల్ల దిగిండు. అటు ఇటు ఎంకులాడి ఒక కంకర అనుకున్నాడు సార్. లోపల మంచి కొడుకు తీసిండు. కొట్టిండు. ఎందుకు కొడతాను అంటే నీకేం తెలియదు సప్పుడు ఉండు నీకేం తెలుసురా తెలివి తక్కువ అన్నాడు. సరే ఊరుకున్నా సార్. వాళ్ళిద్దరు సార్లు నిలబెట్టుకుంటాను సార్. ఆ సార్ ఏమంటే అది పడేసిపోమన్నాడు సార్. ఏం చేసిన ఆర్లకి అట్టుకు కూర్చుని పడేసాడు సార్. ఎందులో పడేసినావు అంటే సార్ వచ్చిండు. ఎందుకు పడేసినావు అంటే సార్ మీరే వాడేమని మేము పడేసినాం. నాకేం సార్ మీరే వాడేమన్నా మేము పడేసినాం. దాన్ని ఏం చేస్తాం సార్? చక్కగా వచ్చాం సార్. చక్కగా వచ్చిన కొంచెం అరే ఏంద్రా ఏం చేస్తే పూజ అంటే నీకు ఏం తెలియదురా ఏం చేస్తున్నా నీకు ఆ కొడుకు వాళ్ళు కొట్టినాక ఆ గుడిలో కలిసిపోయినాయి. ఏమైతే ఇప్పుడు అయిపోయాయి అని చెప్పింది సార్. వీడు ఏం జరగాలి ఎక్కున్నాడు సార్. వీడు పోయేటప్పుడు ఏదో చెప్పినట్టు గుర్తున్నదే నాది గ్యారంటీ అని అన్నాడా? వానికే సార్ వాడు సూపర్ చెప్తాడు. వానికి నాది గ్యారంటీ.
అన్న సార్ అన్నావా? అన్న సార్ నేను ఏం చెప్పినా మీరు నమ్మతాడు లేరు సార్. ఈ సమాజంలో అమాయకత్వంతో బ్రతికితే నిన్ను మోసం చేయడానికి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు. తస్మాత్ జాగ్రత్త.